చెప్తారు. ఇప్పుడు ప్రొఫెసర్ కాసోజుల నీలకంఠ గారిని వారు గ్రంథాన్ని పరిచయ కార్యక్రమం వారు చేస్తారు. వారికి ఇక్కడ 2 మాటలు చెప్పారండి, మరి అందులో చెప్పేస్తారు. ఒకసారి ఒక పుస్తకావిష్కరణకు వెళ్తుంటే నన్ను పిలిచారు. ఏమంటే మీరు పుస్తక సమీక్ష చేయాలండి అన్నారు. నేను సమీక్ష చేయాలా పరిచయం చేయాలని అడిగాను. అదేంటి అన్నాడు. పరిచయం చేయాలంటే పై చెప్పి వెళ్ళిపోతుంది, సమీక్ష చేయాలంటే లోతుపాత్ర కూడా చెప్పాల్సి ఉంటుంది. అందులో మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, ఏం చెప్పాలి. అయితే మీరు మాత్రం పరిచయం చేయండి అన్నారు. కవి గారికి ఎంత భయం వేస్తుందో చూసుకోండి. ఇక్కడ వారు సమీక్ష చేస్తారు. హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. సభాయై నమః. శ్రీనాథ కవి సార్వభౌమ విరచితమైనటువంటి హరవిలాసం పరిచయం అనే గ్రంథ లోకార్పణ సభా వేదిక పైన ఆసీనులైన ఈనాటి సభాధ్యక్షులు శ్రీమాన్ నారుమంచి అనంతకృష్ణ గారు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు, విశిష్ట అతిథి మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, ఇంకొక విశిష్ట అతిథి మామిడి హరికృష్ణ గారు రావలసి ఉంది. ఇంకా ఈ హరవిలాసము పరిచయము అనేటువంటి కావ్యాన్ని మనకి అందిస్తున్నటువంటి నిరంతర సాహిత్య కృషీవలురు, తెలుగు వాంగ్మయ సేవకు అలుపు ఎరగకుండా సేవ చేస్తున్నటువంటి తపస్సంపన్నులు శ్రీమాన్ బాలాంత్రపు వెంకటరమణ గారు, ఇంకా సభలో ఆసీనులైనటువంటి విద్వజ్జనులు ఎంతోమంది, అందరికీ నమస్సుమాంజలులు. ముఖ్యంగా అస్మత్ గురుతుల్యులు మా ముందరే కూర్చొనున్నారు ఆచార్య సంగనభట్ల నరసయ్య గారు. ఇటువంటి మీ అందరి ముందు ఈ హరవిలాసం కావ్యం పరిచయం చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు ధన్యుడిగా భావిస్తూ, ప్రస్తుత విషయానికి వస్తే, శ్రీ కాళహస్తి మాహాత్మ్యము లోకార్పణ సభలో నాకు పాల్గొనే అవకాశం కలిగింది అంటే కాళహస్తి మహాత్మ్యం గ్రంథం
గత సంవత్సరం ఇక్కడే లోకార్పణ జరిగింది. ఆ రోజు సభలో నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఏదో నాకు తోచిన 4 మాటలు మాట్లాడాను. అది విని నా మీద అభిమానంతో ఇవాల్టి హరవిలాసం పరిచయం గ్రంథం సమీక్షించుటకై ఆహ్వానించారు బాలాంత్రపు వారు. తెలుగు వాంగ్మయానికి అసామాన్యమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రాజ్ఞులు అనేక మంది ఉన్నారు కదా, వారిలో ఎవరినైనా ఆహ్వానించుకుందామండి అని నేను ప్రార్థించాను. కానీ మీరే మాట్లాడాలి తప్పనిసరిగా అని ఖచ్చితంగా అనడంతో అంగీకరించి ఇవాళ మీ అందరి ముందు ఇక్కడ నిల్చున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన, నేను అవగతం చేసుకున్న హరవిలాసం గురించి 4 మాటలు మాట్లాడతాను. అది అనవచ్చో అనకూడదో, కాళిదాసు వాక్యాలు మనం తీసుకోవచ్చో తీసుకోకూడదో నాకు తెలియదు. కానీ క్వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం అని అది చెప్పుకున్నప్పటికీ మళ్ళీ ఆయననే అథవా కృతవాగ్ద్వారే కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ గ్రంథంలో మహానుభావులు రాశారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి ఏదో నాకు తెలిసిన 4 మాటలు మాట్లాడతాను మీ ముందు. బాలాంత్రపు వెంకటరమణ గారి గురించి తెలుసుకుంటే, జన్మించింది చక్కగా మన ఆంధ్రదేశంలో, అధ్యయనం చేసింది ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఉద్యోగం చేసింది ఎక్కడెక్కడో విదేశాలలో. కానీ ఆశ్చర్యం, తెలుగు వాంగ్మయ సుగంధం వారిని వరించింది కాదు, వారిలోనే ఉంది. తేనెలొలికే తెలుగు కావ్య వాంగ్మయ మాధుర్యాలను నిరంతరం తాను ఆస్వాదిస్తూ లోకానికంతటికి కూడా ఆస్వాదింపజేయాలనేటువంటి తపన వారిదొక తపస్సు. అదే తద్ధి తపస్తద్ధి తపః అంటుంది ఉపనిషత్తు. మాఘ మహాకవి అంటాడు మహానుభావాహి నితాంతమర్చినః అని. అక్కడ మాఘ మహాకవి చెప్పినటువంటి సందర్భం వేరే అయ్యుండవచ్చు. కానీ ఇటువంటి మహానుభావులు ఎందుకంటే 11 పుస్తకాలు చేసి ఇవాళ 12వ కుసుమాన్ని మనకి అందిస్తున్నారు. అందుకే మహానుభావాహి నితాంతమర్చినః. ఏదో ఒక కృషి చేస్తూనే ఉంటారు, లోకానికి అర్పిస్తూనే ఉంటారు, కావ్య వాంగ్మయాన్ని రుచి చూపిస్తూనే ఉంటారు మహానుభావులు. ఇప్పటికీ ఉత్తర హరివంశం, కళాపూర్ణోదయం, కాళహస్తి మహాత్మ్యం, శృంగార నైషధం వంటి అత్యుత్తమ కావ్యాలను తనదైన సరళతమ రీతిలో లోకానికి అందించి ఇప్పుడు హరవిలాసం పరిచయం మనకి అందిస్తున్నారు. ముఖ్యమైనటువంటి కావ్యాన్ని, వీరి పరిచయ కావ్యాన్ని కూడా సంపూర్ణంగా చదివే భాగ్యం నాకు కలిగింది. ఏమైనా శ్రీనాథ కవి సార్వభౌముడి పద్యాలు అక్కడక్కడ చదువుకోవడమే తప్పితే ఎప్పుడూ కూడా ఈ కావ్యాన్ని నేను అధ్యయనం చేయలేదని చెప్పడంలో సందేహం ఏం లేదండి. ఇప్పుడు ఆ కావ్యాన్ని సంపూర్ణంగా, ఎందుకంటే ఆ బాల్యాత్ నేను సంస్కృతమే చదువుకున్నాను, సంస్కృత కావ్యాలతోనే ఎక్కువగా పరిచయం ఉంది, సంస్కృతంలోనే ఉన్నాను. కాకపోతే తెలుగు పద్యాలు అవి ఇవి నేర్చుకోవడం, చదువుకోవడం అలా అటువంటి అలవాటుతో కొన్ని పద్యాలు మాత్రమే చదువుకున్నాను. కానీ ఇప్పుడు పరిపూర్ణంగా హరవిలాస కావ్యాన్ని చదివే భాగ్యం కలిగించారు మీరు నాకు. ఇంకా వెంకటరమణ గారే స్వయంగా ఆరంభంలో చెప్పుకున్నారు, ఇది నా 12వ రచన. శ్రీనాథ కవి సార్వభౌమని హరవిలాసం మహాకావ్యంలో సుమారుగా 820 గద్య పద్యాలున్నాయి.
దాని నుండి నేను 265 గద్య పద్యాలను స్వీకరించి లోకానికి పరిచయం చేస్తున్నాను అని వారే స్పష్టంగా చెప్పారు. ఎంత కష్టమైన పనండి. మహానుభావులు, ఋషితుల్యులు అయినటువంటి మహాకవుల ప్రబంధాలని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఆ మహాకవుల కథాకథన పద్ధతికి కానీ, వర్ణన నైపుణ్యానికి కానీ, సుమధుర భావన చాతుర్యానికి కానీ, రసపోషణకి కానీ కించిత్తు కూడా భంగం కలగకుండా సాహిత్య గ్రంథాలు రాసినటువంటి ఆలంకారికులు కావ్య హేతువులను చెప్పుకుంటూ శక్తిర్నిపుణతాలోక శాస్త్ర కావ్యాద్యవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతుస్తదుద్భవే అని చెప్పారు. కావ్యాలకి హేతువులు, కారణాల గురించి వాళ్ళు వివరించారు అని కావ్య హేతువులు వివరించారు. అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇటువంటి మహత్కార్యాన్ని, గ్రంథ రచనను చేయగలుగుతారన్న నా ఉద్దేశం. కాళిదాస్ అన్నట్టుగా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, శ్రీ వెంకటరమణ గారికి ఆ విద్వత్తు భగవద్దత్తం. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారి పరిచయం గురించి చూస్తున్నప్పుడు అనేక తెలుగు మహాసభల్లో, విదేశాల్లో పాల్గొని వారి యొక్క తెలుగు భాష పాఠవాన్ని, మాధుర్యాన్ని వినిపించినటువంటి మహానుభావులు వారు వెంకటరమణ గారు. ఇక కడిమెళ్ళ వరప్రసాద్ గారు తమ ముందు మాటలో అన్నట్టుగా ఇక్కడ వెంకటరమణ గారు వ్యాఖ్యానం అని పేరు పెట్టలేదు. వ్యాఖ్యానం అని పేరు పెట్టకుండా పరిచయం అన్నారు. వ్యాఖ్యానం అనేసరికి కొంతమందికి భయం కలుగుతుంది. అది ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది మనందరికీ కూడా. ఎందుకంటే కొంతమంది వ్యాఖ్యాతలు కావ్యాలను కఠినతరం చేశారనడంలో సందేహం లేదు. ఇది మనం అనాల్సిన పనేం లేదు, మనమే అనాల్సిన పని లేదు. ఎందుకంటే వ్యాఖ్యాన చక్రవర్తిగా పేరు పొందినటువంటి మల్లినాథ సూర్య అన్నాడు. ఏమన్నాడంటే, భారతీ కాళిదాసస్య దుర్వ్యాఖ్యా విషమూర్ఛిత ఏషా సంజీవని వ్యాఖ్య తామద్యోజ్జీవయిష్యతి అని. అంటే మల్లినాథుడు ఆ రోజులోనే 14-15వ శతాబ్దాలకి సంబంధించినటువంటి మల్లినాథ సూరి వ్యాఖ్యాన చక్రవర్తి అన్నాడు. కొంతమంది వ్యాఖ్యలు రాస్తారు, ఆ వ్యాఖ్యానాల వల్ల అసలు కావ్యంలో ఏముందో తెలియదు, కావ్యం చదువుకుంటేనే తెలుస్తుంది అని. అందుకోసమే వ్యాఖ్యానం అని పేరు పెట్టకుండా చాలా జాగ్రత్తగా కావ్య పరిచయం అన్నారు వెంకటరమణ గారు. అది ఈనాటి అధ్యేతలకు నిజంగానే సంజీవని వంటిది. వీరి గ్రంథాలన్నీ కూడా, పరిచయాలన్నీ కూడా ఈనాటి పాఠక లోకానికి సంజీవని వంటివి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా మల్లినాథుడు చెప్పినట్టుగా నా మూలం లిఖ్యతే కించిత్ నానపేక్షితముచ్యతే. మూలంలో లేనిది ఏది రాయలేదు, ఏది రాయను. అనపేక్షితం, అవసరం లేని ఏ విషయాన్ని కూడా నేను చెప్పను అని చాలా గట్టిగా, దృఢంగా చెప్పినటువంటి వ్యక్తి మల్లినాథుడు, మన తెలుగువాడు. అది మన తెలుగువారికి మాత్రమే వర్తిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మల్లినాథుడిని చూశాం, కేశవ పంతుల నరసింహశాస్త్రి గారిని చూశాం, రఘువంశానికి చాలా సరళమైనటువంటి వ్యాఖ్యాన్ని రచించారు. అలాగే మరింగంటి శ్రీరంగాచార్యుల వారిని చూశాం, అస్మద్ గురువర్యులు పుల్లల శ్రీరామచంద్రుడి గారిని చూసాం. సుమారుగా 14-15 సాహిత్య గ్రంథాలకి వ్యాఖ్యానం రచించారు. సో అటువంటి మహానుభావుల మార్గాన్ని అనుసరిస్తూ
వీరు కూడా 12 కావ్యాలను అందించారంటే అది సామాన్యమైన పని కాదండి. పైన నేను ఒక మాట చెప్పాను, నేను ఒక బృహత్ కార్యాన్ని అసలు కవి యొక్క ఉద్దేశానికి భంగం కలగకుండా సంక్షిప్తం చేయడం చాలా చాలా కష్టమైన పని. ఏదో ఒక పాఠ్య ప్రణాళికలో, ఆధునిక భాషలకు చెప్పాలంటే సిలబస్ కమిటీలు ఏవో ఉంటాయి కదా, పాఠ్య ప్రణాళిక సంఘాలు ఏవో ఉంటాయి. ఆ పాఠ్య ప్రణాళిక సంఘములో ఒక పాఠాన్ని సంక్షిప్తం చేయడానికి అనేక కష్టాలు పడుతున్నటువంటి ఈ రోజుల్లో మహత్తరమైనటువంటి కావ్యాలని సంక్షిప్తం చేసి మనందరికీ అందిస్తున్నారంటే అయ్యా మీకు 10,000 నమస్సులు. అస్తు. ఈ కావ్యాన్ని గురించి చెప్పాలంటే ఇంకా ముందుగా శ్రీనాథుణ్ణి పరిచయం చేశారు వారు. శ్రీనాథ కవి యొక్క 4 సీస పద్యాలని పరిచయంలో మనకి చూపించారు వారు. చిన్నారి పొన్నారి చిరుత కుకటినాడు రచయించితి మరుత్తరచరిత్ర నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి అంటూ ఒక 4 పద్యాల్ని వారు మనకి వివరించారు. ఇలాగా ఈ 4 పద్యాల్ని ఒకవేళ చక్కగా అధ్యయనం చేస్తే, అవగతం చేసుకుంటే శ్రీనాథ కవి సార్వభౌముడి యొక్క వైశిష్ట్యం అంతా కూడా, పాండిత్యం అంతా కూడా మనకి అవగతం అవుతుంది. అవగతం అవుతుంది అంటే ఎలాగా? దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికే, అటువంటి ప్రయత్నం మనలో కల్పించడానికే వీరు చక్కగా సంక్షిప్తంగా శ్రీనాథుడి పరిచయం చేశారు మనకి. ఎందుకంటే వారు మనకి ఒక పాదం ఒకటి అందిస్తున్నారు. ఆచార్యాత్ పాదమాతతే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అని వారు మనకి చిన్నగా రుచి చూపిస్తున్నారు. ఆ రుచిని ఒకవేళ మనం మరిగినట్టయితే ఇంకా ముందుకు వెళ్ళి ఆ సాహిత్యాన్ని, ఆ వాంగ్మయాన్నంతటినీ కూడా అర్థం చేసుకోవడానికి, అవగతం చేసుకోవడానికి, లోకానికి తెలపడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అదే వారి భావన. ఇక కావ్య మాధుర్య రుచిని చూపించాలి అనేటువంటి ఉత్సాహవంతులు ఈ కావ్యాంబుధి అధ్యయంలోకి తప్పకుండా దిగుతారు అని కూడా వారి ఆలోచన. తర్వాత కవి పరిచయం తర్వాత కథా సంగ్రహాన్ని అందించారు వారు. అంత పెద్ద కావ్యానికి సంబంధించిన కథను చాలా సంగ్రహంగా 4 పేజీలలో వివరించి చెప్పడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి కళ. అది అందరికీ రాదు. కాళహస్తి మహాత్మ్యం లోకార్పణ సభలో అనుకుంటాను శ్రీ ఏచూరి మురళీధర్రావు గారు ఒక విషయం చెప్పారు. పాతకాలంలో ఆకాశవాణిలో వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రాల గురించి వారు ఆ రోజు చెప్పారు. అది ఎంత కష్టమైన పనో వారు వివరించారు. సో అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడే అయింది ఆ సభ. ఇక హరవిలాసం విషయానికి వస్తే 7 ఆశ్వాసాలలో మొదటి 2 చిరుతొండనంబి, తిరువెంగనాచి, సిరియాళుడు వీరి కథ చాలా చక్కగా వివరింపబడింది. ఆ తరువాత తక్కిన ఆశ్వాసాల్లో పూర్వకథలే. కాళిదాసుని కుమార సంభవం, భారవి మహాకవి కిరాతార్జునీయం, వాటి వాసనంతా కూడా మనకి చాలా చక్కగా కనువిందు చేస్తాయి. హరవిలాసంలో 3, 4, 5 ఆశ్వాసాలలో శివపార్వతుల కళ్యాణం, శివలింగం యొక్క విశ్వరూపత్వాన్ని చూపెట్టడం ఉంది. 6వ ఆశ్వాసంలో తన కంఠమూలము నలుపు అగుటానికి కారణం ఏంటి అని గౌరీదేవి అడిగినటువంటి ప్రశ్నకు క్షీరసాగర మథనం గురించి వివరించడం ఉంది.
సప్తమాశ్వాసంలో కిరాతార్జునీయానికి సంబంధించినటువంటి కథ. అర్జునుడు పరమశివుడి ద్వారా పాశుపతాస్త్రం పొందడం, ఆ తరువాత ఇంద్రునికి అర్జునుడు సహకరించడం వంటి అనేక విశేషాలున్నాయి. వాణికి చరణానత గీర్వాణికి, వాణికి చరణానత గీర్వాణికి, ఏణాంక శకల రత్న శలాకావేణికి, పుస్తక వీణాపాణికి, సద్భక్తితోనుపాస్తియునర్తున్. ఇక్కడ ఈ పద్యములో వాణికి శరణాగత గీర్వాణికి బాగానే ఉంది. ఏణాంక శకలరత్న శలాకావేణికి అన్నాడు. ఏణాంక, ఈ ఏణాంక అనే పదానికి అర్థం కావాలంటే ఇటువంటి వారు రాసినటువంటి వ్యాఖ్యానం చదవాల్సిందే, పరిచయం చూడాల్సిందే. ఏణాంక అంటే లేడిని చిహ్నంగా, లేడీ అంటే తెలుగు లేడీ, ఇంగ్లీష్ లేడీ కాదు, తెలుగు లేడిని అంటే జింకను చిహ్నముగా కలవాడు. వాడెవరు? చంద్రుడు. మనకి అమరకోశం చెబుతోంది, అనృచో మానవో జ్ఞేయ ఏణ కృష్ణ మృగస్మృత అని. ఏణ కృష్ణ మృగస్మృత అని. ఏణ అంటే జింక. జింకను చిహ్నముగా కలవాడు ఎవరు? చంద్రుడు. ఇక్కడ వెంకటరమణ గారు ఏమంటారంటే, చంద్రరేఖను రత్న శలాకవలే ధరించినటువంటి ఆ అమ్మకు నమస్సులు. ఉపాస్తి, నమస్సులు కాదు, ఏమంటారు? ఉపాస్తి. ఇందాక అధ్యక్షుల వారు ఉపాసన గురించి చెప్పారు. ఉపాస్తి అంటే ఉపాసన. రత్నశిలాకవలే ధరించినటువంటి దేవికి. ఇంకా ఉపాస్తి అంటే ఉపాసన, సేవ. ఇది కూడా సంస్కృత పదమే. ఉపాస్తి చేయడం వలన ఏంటి, అసలు ఏంటి అనేది, ఎలా చేయాలి, దానివల్ల ఏం వస్తుంది, అది సామాన్యమైనటువంటి పదం కాదు. ఉపాస్తి అనేటువంటి పదము ఏం చెబుతోంది మనకి శాస్త్రం? స్వర్గాపవర్గయోః మార్గం, స్వర్గాపవర్గయోః మార్గం ఆమనంతి మనీషిణః యదుపాస్తి యదుపాస్తి మసావత్ర పరమాత్మా నిరూప్యతే. అది ఉపాస్తి, ఉపాసన, సేవ. అది చేస్తే పరమాత్మను తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉపాస్తి యునర్తున్ అన్నాడు కవి. ఆ ఉపాస్తి అనేటువంటి దాన్ని చాలా చక్కగా వివరించారు మనకి. అందుకోసమే అటువంటి ఉపాస్తిని చేస్తూనే ఉన్నారు కాబట్టి వారు మనకి 12 కావ్యాలు అందించారు ఇప్పటిదాకా. ఇంకా ఉండేటువంటి వాణిజ్య విశేషాలతో కూడా పరిచయం ఉంది. అందుకే శ్రీనాథ మహాకవి పదలాలిత్యం అద్భుతంగా ఉంది. ఇక్కడ జీమి, సింహళ, తవాయి, హరుమంజి, జోణంగి ప్రభృతి నానా ద్వీపముల నుండి అని చెప్పినటువంటి శ్రీనాథ పద కేళికి చైనా, సింహళం అంటే శ్రీలంక, నేటి శ్రీలంక, తవాయి అంటే బర్మాలోని ఒక రేవు పట్టణం, బర్మాలోని ఒక రేవు పట్టణం, హరుమంజి అంటే ఆర్మంజ్ పట్టణం, అలాగే చోళంగి అదొక రేవు పట్టణం అని వాటి అసలు స్థానాల పేర్లు తెలపడం చాలా అద్భుతంగా ఉందండి. మాబోటి వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఈనాటి అంటే తెలుగు సాహిత్యాన్ని కానీ, సంస్కృత సాహిత్యాన్ని కానీ, భారతీయ వాంగ్మయాన్ని కానీ చదువుకోవాలనేటువంటి తపన కలిగేటువంటి విద్యార్థులకు ఇటువంటి వాటిని చూస్తే చాలా ఉత్సాహం కలుగుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఓ, తెలుగు వాంగ్మయంలో, తెలుగు కావ్యాల్లో ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయా, ఈ దేశాల పేర్లన్నీ ఉన్నాయా అని. అలాగే తరుణాసిరి తవాయి గోవరమణ స్థానంబులం చందనాగరు కర్పూర హిమాంబు కుంకుమ రజ కస్తూరికా ద్రవ్యముల్. చూడండి, తరుణాసిరి
తవాయి గోవ రమణాస్థానంబులన్ చందనాగరు కర్పూర హిమాంబు కుంకుమ రజ కస్తూరికా ద్రవ్యముల్. ఒకటా రెండా? ఇక్కడ తరుణాసీరి అన్నాడు మహాకవి. తరుణాసీరి అంటే ఏంటండి అంటే బర్మాదేశం అండి అని చెప్పారు వారు మనకి. తరుణాసీరి బర్మాదేశం, బర్మాదేశం దక్షిణ భాగంలోనే తన్నాసరి అని ఒక రేవు పట్టణం ఉందంట. అది దాని పేరు, అది తరుణాసీరి. అలాగే తవాయి, ఇది కూడా బర్మాదేశంలో రేవు పట్టణానికి పేరు తవాయి. తర్వాత రమణ, అది బర్మాలోని ఐరావతి నది ప్రాంతంలో దీని పూర్వనామం రమణ్యా అంటారు. చూడండి, అంటే కావ్య పరిచయం మాత్రం చేస్తున్నానన్నారు కానీ ఒక్కొక్క పదానికి ఎంత విశిష్టమైనటువంటి అర్థాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి స్పష్టం చేశారో వారు. రమణ్యా అని. ఇలాగా వీటి పేర్లు కూడా తెలుగు సాహిత్యం చదువుకునే వాళ్ళకి చాలామందికి తెలియవడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటి గురించి తెలపడం వల్ల ఆధునిక కాలంలోని విద్యార్థులకు ఆశ్చర్యం కలుగుతుంది, కావ్య పఠనాసక్తిని పెంచుతుంది. ఇంకా ఆ తరువాత దీంట్లో ఒక విచిత్రమైనటువంటి కథ వస్తుంది. అది దూర్వాసుడు తుంబురుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి కథ. బదరికాశ్రమంలో దూర్వాస మహర్షి యజ్ఞం తరువాత, తను నిత్యం చేసేటువంటి యజ్ఞం తరువాత వరి బియ్యపు హవిస్సును ప్రేమతో, మిగిలినటువంటి హవిస్సును ప్రేమతో అక్కడ ఉండేటువంటి లేడి పిల్లలందరికీ కూడా తినిపిస్తాడు ప్రతి దివసం. అలాగే ఒకరోజు ఆయన తినిపిస్తూ ఉంటే తుంబురుడు ఆకాశ మార్గాన వెళుతున్నాడు. దూర్వాస మహర్షి కోపిష్టి కదా, అంత లాలనతో అంత ప్రేమతో చాలా అద్భుతంగా లేడి పిల్లలన్నిటికీ కూడా ఈ వరి బియ్యం ఇవన్నీ తినిపిస్తున్నాడు అని ఆ తుంబురునికి ఆశ్చర్యం కలిగి ఆనందంతో చిటిక వేశాడట. పైనుంచి వెళుతూ చిటిక వేశాడు. ఆ చిటిక ధ్వనికి ఇక్కడ కింద తింటున్నటువంటి లేడి పిల్లలని భయపడి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే దుర్వాసుడు చూశాడు ఏమైందా అని. పైన వీడు తిరుగుతున్నాడు, ఆయన కోపం వచ్చింది. అంతే, ఆయనకి కోపం వచ్చింది, శాపం పెట్టేశారు. అలాగా తానును విమానం బెక్కి హేమకూటంబున నుండి గోకర్ణవాసియకు దృక్కర్ణభూషణు సేవింపబోవు. చూడండి, ఏమైనా మనకి తెలుస్తుందా? తానును విమానం బెక్కి బానే ఉంది, హేమకూటంబున నుండి గోకర్ణవాసి అయినటువంటి దృక్కర్ణభూషణు సేవింపబోతున్నాడు తుంబురుడు. ఈ దృక్కర్ణ భూషణుడు ఎవరు అంటే దృక్ కర్ణభూషణుడు అంటే కన్నులే చెవులుగా కలవాడు. కన్నులే చెవులుగా కలవాడు ఎవరు? నాగం, సర్పం. సో అటువంటి సర్పాన్ని ఆభరణంగా ధరించినటువంటి పరమశివుణ్ణి పూజించడానికి తుంబురుడు వెళుతున్నట్ట. ఆ విధంగా ధరించినటువంటి శివుడు పండితులకు తప్ప మామూలు వాళ్ళకి ఇవన్నీ అర్థం అయ్యే మాటలు కాదు. ఇవి ఎవరు చేయగలుగుతారు? వీటికి అర్థాలు ఎవరు చెప్పగలుగుతారు అంటే వామనుడు అని కావ్యాలంకార సూత్రవృత్తి రచించినటువంటి మహానుభావుడు లాక్షణికుడు. ఆయన అంటాడు, శబ్దస్మృత్యభిధాన కోశ ఛందో విచితి కళా కామశాస్త్ర పూర్వా విద్యా అంటాడు. ఛందో విచితి ఏంటది? శబ్దస్మృతి అభిధాన కోశ ఛందో విచితి కళా కామశాస్త్ర పూర్వా విద్యా అని. అంటే శబ్దస్మృతి అంటే వ్యాకరణ జ్ఞానము, అలాగే కోశ జ్ఞానము, ఛందోజ్ఞానము, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి కఠినతరమైనటువంటి పదాలకి అర్థాన్ని చెప్పగలుగుతారు అని. అంటే అలాగా వాటి పరిచయం, వాటి గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మాత్రమే
ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పదాలకి సుందరమైనటువంటి అర్థాన్ని వివరించగలుగుతారు. ఇక్కడ ఆ దృక్కర్ణ భూషణుడు అనేటువంటి దానికి చక్కగా అర్థాన్ని వివరించారు వారు. ఇంకా కంపాతరంగిణీ ప్రవాహ నదీ మాతృకాయమాన విశ్వంభరాభరిత కలమశాలి శిరాముఖ షష్టిక పతంగహాయన ప్రముఖ బహువిధ హితభేద వ్రీహిభేద బహువిధ వ్రీహిభేద. ఇలాగా ఇన్ని రకాల వరి ఉంది అని మనకి అసలు తెలీదు. ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ఏమంటున్నాడంటే విశ్వంభరాభరిత కలమ శాలి శిరాముఖ షష్టిక పతంగహాయన ప్రముఖ ఇత్యాది. అంటే ఇన్ని రకాలుగా వరి ఉంటుందని, ఇన్ని విధాల వరి ఉంటుందని మనకు ఎవరికి కూడా తెలీదు. అటువంటి దాన్ని కూడా జనానికి పరిచయం చేశారు ఇక్కడ. ఈ సందర్భంలోనే వీరశైవ ఆచారం గురించి చెప్పుకుంటూ చక్కని విశ్లేషణ ఇచ్చారు రమణ గారు. చరలింగము స్థిరలింగము, చరలింగము స్థిరలింగము అని లింగము రెండు విధాలు. చరలింగము దానినే జంగమలింగము అని, ఇంకా శిలాదులచే నిర్మితమైనటువంటిది స్థిరలింగము అని, జంగమదేవర అంటే మానవ రూపములో నడుస్తున్నటువంటి పరమశివుడే అని శివభక్తుల యొక్క నమ్మకం, విశ్వాసం. అది ఇక్కడ చాలా చక్కగా వివరించారు వారు. కంచినగరి పాటి గట్టు తూమున తూమెడి క్షురసము మాకు నిపుడు తెమ్ము. ఆ జంగమదేవర వచ్చి ఏమడుగుతున్నాడంటే, కంచినగరి పాటి గట్టు తూమున తూమెడు ఇక్షురసము మాకు ఇప్పుడు తెమ్ము. హరుని నేడు మాకు అభిషిక్తు నొనరింపవలయు నిత్యమైన వ్రతముగానా అని అడిగాడు వచ్చినవాడు. తూమెడు ఇక్షురసం కావాలన్నాడు. ఈయన ఏం చేశాడు, ఈ జంగమదేవర వెంటనే ఏం చేశాడంటే, చిరుతొండ నంబి తూముడుతో తూమెడు ఇక్షూరసం కావాలి అని చెప్పిన తర్వాత ఆపణానికి వెళ్ళాడు, అంగడికి వెళ్ళాడు. కావలసినటువంటి డబ్బులన్నీ తీసుకొని అంగడికి వెళ్ళాడు. అక్కడ చాలా చాలా శ్రేష్టమైనటువంటి చెరుకు గడలన్నీ పెద్ద మోపును కొన్నాడు. ఆ మోపును కట్టుకొని అది లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ చిరుతొండ నంబి దాన్ని పైకి లేపలేకపోతున్నాడు, కింద పడ్డాడు. అక్కడ పైన శివపార్వతులు ఏదో గంధర్వులు అప్సరసలు చేస్తున్నటువంటి నాట్యాన్ని విలోకిస్తున్నారు. అమ్మ గమనిస్తున్నది, ఆ జగన్మాత గమనిస్తున్నది, పక్కనే ఉన్నటువంటి నాథుణ్ణి గమనిస్తున్నది. ఈయనకి చెమటలు పోస్తున్నాయి. ఈయన చిత్తమంతా కూడా చిరుతొండ నంబి మీద ఉంది. అయ్యో నా భక్తుడు అది పెట్టలేకపోతున్నాడే అని వెంటనే తాను అక్కడే ఉన్నప్పటికీ ఇంకొక అవతారంలో అతని దగ్గరికి వెళ్ళి ఆ మోపును అతని పైకి ఎత్తాడు పరమశివుడు. కానీ అమ్మకి కోపం వచ్చింది. ఎందుకంటే అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యం చేయడం వలన ఈయనకి బాగా ఉద్విగ్నత వచ్చింది. ఆ నాట్యం చూసి ఆ స్త్రీలందరూ కూడా, అందమైన స్త్రీలందరూ నాట్యం చేస్తున్నారు కాబట్టి ఈ శివుడికి ఉద్విగ్నతాభావం కలుగుతున్నది అనుకున్నది ఆమె. ఏంటయ్యా అని అడిగింది. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఆ చిరుతొండ నంబి గురించి పరమశివుడు వివరించాడు. అక్కడ చాలా గొప్ప పద్యం ఉందండి. అమరవరేణ్య ప్రేంకణములాడెడు వేలుపులేము జూచియే చెబరితంచు గేళి సరసీరుగమెత్తే ప్రతాపమొప్పగా హిమగిరి రాజనందన మహేశ్వరు మొత్తె మధూళికా పరాగములు శశాంక శేఖరుని కన్నుల మూటను జిందునట్టులన్. ఆమెకు కోపం అంటే కోపం కాదు,
అక్కడ ఉన్నటువంటి పూలు తీసుకొని ఆయన ముఖానికి కొట్టిందంట. అలాగా చాలా చక్కగా అక్కడ వారు వివరించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఆ పద్య యొక్క వివరణ అంతా కూడా చాలా బాగా ఉంది. ఆ తర్వాత పరమశివుడు పార్వతీదేవికి ఆ విషయం చెప్పిన తర్వాత నాకు కూడా ఆ కంచికి వెళ్ళాలనుంది, నన్ను తీసుకెళ్ళమని పార్వతీదేవి ప్రార్థించడము చాలా చక్కగా ఉంది సంఘటన అంతా కూడా. ఇంకా ఆ పంచవదనుడు అంటాడు. మనం చాలామంది వింటుంటాం, సద్యోజాతం ప్రపద్యాం సద్యోజాతాయ వై నమో నమః అని ప్రతిరోజు వింటూనే ఉంటాం. అలాగే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు, సద్యోజాతాఖ్యమాస్యం అనుకుంటూ 5 ముఖాల గురించి చెప్పారు. సో ఆ పంచవదనుడు అంటే, ఆ పంచవదనుడు అసలు ఏంటి, పంచవదనాలు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు వీరు. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతం అనేటువంటి పంచముఖములు కలిగినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పూజించడం అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇంకా పరమశివుడు ఇంద్రుణ్ణి పిలిచి 21 దివసముల వరకు ఆగకుండా ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించమన్నట్ట. అది ఆ పద్యము పాకశాసన కంచి పట్టణమున యందు 4 దిక్కుల యోజనములు 3 ముయ్యడు వాసరంబులు 3 + 7 21 దివసాలు. వాసరంబుల అకాల వర్షంబు కురియింప పంపు మొగుళ్ళు. నాకు మిగతా ఎక్కడ తెలియదు, కానీ మా సార్ ఇక్కడ ఉన్నారు, సంగనపల్లి నరసయ్య గారు. మా ఊళ్ళో ఇప్పటికీ వాడతాం, మా మొగుళ్ళు, అబ్బో మొగులు వస్తున్నది, పదండి అని మొగుళ్ళు అని. చాలా పదాలు కనబడ్డాయి ఈ కావ్యం చదువుతుంటే. మా ధర్మపురంలో మాట్లాడే చాలా పదాలు కనబడ్డాయి ఈ కావ్యంలో. సో మొగుళ్ళు అని శివుడు చెప్పాట. 3 వారాల పాటు అఖండమైనటువంటి వర్షాన్ని కురిపించు అని చెప్పాడు. ఆ సందర్భంలో శ్రీనాథుడు ఒక వాక్యం వేశారు, ఒక పదం అన్నాడు, పుష్కలావర్తకములు అనేటువంటి మేఘాల్ని పంపించమన్నాడు. అది అసలు విషయం ఏంటంటే, పుష్కలానామతే మేఘా బృహతస్తోయమత్సరా పుష్కరావర్తకాస్తేన కారణేనేఘశబ్దితా అని విష్ణు పురాణం చెప్తోంది. అంటే ఆ పుష్కరము, ఆవర్తకము అనేటువంటి మేఘముల యొక్క వైశిష్ట్యాన్ని వివరిస్తున్నది విష్ణు పురాణం. ఆ మేఘాలంట అతి భయంకరమైనటువంటి మేఘాలంట. అవి నిరంతరం అంటే ఎడతెరిపి లేకుండా వాన కురిపించేటువంటి శక్తి కలిగినవి. ఎప్పుడైనా ఇంద్రుడికి కోపం వస్తే వాటిని పంపిస్తాడంట. అందుకోసం ఇక్కడ శివుడి కోరిక పైన వాటిని పంపించాడనేటువంటి వివరణ చాలా చక్కగా ఉంది కావ్య పరిచయములో. అలాగే తూనిగలాడజొచ్చే దివి ధూళి భ్రమింపగజొచ్చే పిచ్చుకల్. ఎంత కమ్మటి పద్యం అండి. అసలు వాన వస్తుంటే వానకి సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా ఆ పద్యంలో వర్ణించాడు. ఆ పద్యం చదివితే, అంటే మామూలుగా చదివితే అందరికీ అర్థం కాదు. ఇటువంటి పరిచయం చదివితే, వ్యాఖ్యానం చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. అక్కడే వీరు వెంకటరమణ గారు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు మనకి ఆ పద్యాన్ని వివరిస్తూ. ఇంకా అలా వానలు పడుతుంటే, ఎందుకంటే మరి చిరుతొండనమ్మి వీళ్ళందరూ కూడా నిరంతర అన్నదానాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. కాబట్టి పాపం వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అయినాయి. ఆ వంట చెరుకులన్నీ కూడా అంటే వానలు పడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో, నాకు ఇప్పటికీ గుర్తండి, మా చిన్నప్పుడు మా పెరట్లో వంట చెరుకులు కట్టెలన్నీ కొట్టుకొని పెట్టేవాళ్ళు. వానకాలం వచ్చిందంటే అందరం కలిసి వంటింట్లో ఒక మూలకు సర్దేవాళ్ళం. అవి అయిపోయేవి. ఒక్కొక్కసారి ఎడతెరిపి లేకుండా వాన పడితే అవి అయిపోయేవి.
అప్పుడు ఆ నూక తీసుకొని దాన్ని ఒక పొయ్యిలో పెట్టి కొట్టి దాంతో వంట చేసేవాళ్ళండి మా చిన్ననాడు. అలాగా ఇక్కడ కూడా వంట చెరుకులు పాపం వాళ్ళందరూ సమకూర్చుకున్నారు, కానీ ఆ వంట చెరుకులన్నీ కూడా అయిపోయాయి. వంట చెరుకులు లేకున్న వాములైన వస్త్రములు తైలమున ముంచి వన్ని గూర్చి వంటకములు వండి యౌవారిగాగబెట్టు శివభక్తి తదిగిన అంబిప్రభుండు. అది అంటే మరి వంట చెరుకులు అయిపోయాయి, ఏం చేశారయ్యా అప్పుడు అంటే ఇవన్నీ వంట చెరుకులు లేకున్నా వాములైన వస్త్రములు తైలమున ముంచి వన్నీ గూర్చి వంటలు వండి పెట్టి భోజనాలు నిరంతరం అన్నదానం చేశారట వాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ పంచభక్ష్య పరమాన్నాలు, ఊరికి మనం ప్రతిరోజు అంటాం పంచభక్ష్య పరమాన్నాలు అని. ఆ పంచభక్ష్య పరమాన్నాల గురించి వారు చక్కగా వివరించారు అక్కడ. ఆ తరువాత పాపం ఆ వర్షం కురిసింది, అందరూ అయిపోయింది, ఇంకెవరూ లేరు. ఒకరోజు ఆయన ఎవరూ రావట్లేదు అని బాగా నిరీక్షిస్తున్నాడు. ఎవరు దొరకట్లేదు, ఇవాళ ఎవరు రాలేదు, ఏ జంగమ దేవుడు రావలేదు, ఎలాగా అని తిరుగుతూ బాగా నిరీక్షించి ఎదురు చూచి ఇంకా వీధుల్లోకి బయలుదేరి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక మఠంలో ఒక ముసలి మనిషి కనపడ్డాడు, చాలా పండు ముసలి మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి తన గురించి పరిచయం చేసుకొని, అయ్యా నేను ఎవరికి పెట్టకుండా నేను తినను, ఇలాగా ఏం చెయ్యాలి, నువ్వు మా ఇంటికి రావాలి అంటే ఆయన వేసిన ప్రశ్నలు చూడండి. ఆ పెద్ద మనిషి ఆ ముసలాయన వేసినటువంటి ప్రశ్నలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నీ వంశమేయది నీ నామమెరిగింపు శివభక్తి సమయ దీక్షుతడవౌదే. ఇది మూడవది. పెండ్లాము నీకు చెప్పిన ఎట్లు సేయునే, పెండ్లాము నీకు చెప్పిన ఎట్లు చేయు ఏ కులము సంతానంబు కలిగియున్నే కూడు సీరకు వింత గోడలేకయుందునే అడిగిన అర్థమీ ననుపుపదునే ఎదిరి వాంఛ ఘటించుటిది రెప్పరమమ్మి చల్లజంపులు భోగి జంగకులము. అంటే ఆయన గురించి అంతా కూడా అడిగాడు, మరి ఇవంతా నువ్వు చేయగలుగుతావా అని. మీ భార్య మీరు చెప్పినట్టు వింటుందా, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే నేను మీ ఇంటికి వస్తాను అని చాలా చక్కగా అడిగాడు. ఈ కథను బాగా చక్కగా వివరించారు వారు. పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తరువాత ఒప్పుకున్నాడు, పెద్ద మనిషి ముసలాయన ఒప్పుకున్నాడు, భోజనానికి రావడానికి ఒప్పుకున్నాడు, ఆమె ఒప్పుకుంది, ఆ ముసలామె కూడా ఒప్పుకుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఆ తిరుతొండనమ్మిని పరీక్ష చేయడానికి సిరియాళుని దగ్గరికి వెళ్ళాడు. ఒక మామూలు బ్రాహ్మణి రూపంలో సిరియాళుడి దగ్గరికి వెళ్ళి తండ్రి గురించి చెప్పాడు, నాయనా నేను ఇలా బలివ్వబోతున్నాడు అని. అలా బలివ్వబోతున్నాడని చెప్పితే పరమభక్తుడు సిరియాళుడు, ఆ పరమభక్తుడు సిరియాళుడు ఇక మరి నా పేరు వస్తుంది కాబట్టి నేను తప్పకుండా చెప్పుకోవాలి. హస్తగ్రహీత పుస్తకమునందు లిఖించిన ఇట్టి నీలకంఠస్తవమున్ పఠించుచు అలా ఆ అతను ఉండేటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే అక్కడ చాలా చక్కగా, అంటే ఆ విద్యార్థులందరిలో కూర్చొని ఉన్నట్ట ఈ సిరియాళుడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నక్షత్రాల మధ్యలో చంద్రుడున్నట్టుగా ఉన్నట్ట. చక్కటి ఉపమాలంకారం. వారి వైశిష్ట్యం ఏంటంటే మనం చాలా కావ్యాల్లో ప్రాచీన వ్యాఖ్యానాల్లో చూస్తాం, కానీ వీరు ఇక్కడ ఈ పరిచయంలో అనేక అలంకారాల గురించి కూడా మనకి చూపెట్టారు. ఆ విధంగా సిరియాళుణ్ణి పరీక్ష చేసే విధానం చాలా చక్కగా వివరించారు. ఇంకా అంతా అయింది. సిరియాళుడు ఒప్పుకోలేదు. సిరియాళుడు కూడా సిద్ధపడ్డాడు. సిరియాళుడు కూడా సిద్ధపడిన తర్వాత అయ్యా అప్పన్న మీ గడ్డలే మంచిళ్ళు లేవు అని తెచ్చాను. సీసా అయిపోయింది.
ఓకే. కొంచెం బాగా మధ్యలో ఆపేస్తే కష్టం. అధ్యక్షుల వారు మంచిగా ఇచ్చే వరకు అనుమానం వచ్చింది మరి. చేయవలసిన పని కాక వేరే పని చేశారు. గురువు గారు కదా. మంచి వారు మంచి ఇచ్చారు. సిరియాళుణ్ణి నిరుత్సాహపరచడం, ఆధునిక భాషలో చెప్పాలంటే డిస్కరేజ్ చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేశాడు ఆ మహానుభావుడు. చేస్తే ఆయన ఏమన్నాడంటే, సిరియాళుడు ఏమన్నాడంటే, అయ్యా చూడండి ఎంత చక్కగా వివరించారో ఆయన. ఆ జటాధారి అలా అనగానే బాలుడు సిరియాళుడు రెండు చెవులు మూసుకొని, ఓ పుణ్యాత్ముడా, నీవిలా అనటం భావ్యమేనా? నిన్ను కాదని పలకడానికి నాకు భయమవుతున్నది. పెద్దవాళ్లకు ఎదురు చెప్పి మాట్లాడకూడదు కదా, కానీ నేను నీతో ఏకీభవించను. ఇతరుల కొరకై పరార్థమై శరీరమును త్యజించట కంటే పుట్టుకకు మరొక ఫలితమేముంది? మనకి ఋగ్వేదములో రాత్రి సూక్తములకు సూక్తం ఉందండి. దాంట్లో ఒక చక్కటి పరేషాం ఉపకారార్థం యో జీవతి సజీవతి అంటుంది ఋగ్వేదం. పరేషాం ఉపకారార్థం యో జీవతి సజీవతి అంటుంది. అలాగా ఆ ఉదాహరణని చెప్పాడు ఆయన. అంటే వేరే వాళ్ళ కోసం, శరీరాన్ని వేరే వాళ్ళ కోసం త్యజించుట కంటే అంతకంటే గొప్ప ఫలితం ఏముంది అని సిరియాళుడు చిన్నపిల్లవాడు చెప్పడం చాలా గొప్పగా ఉంది. అక్కడ ఇంకా శిబి చక్రవర్తి గురించి, దధీచి, ఇంకా జీముత వాహనుడి గురించి, దధీచి గురించి, వీళ్ళందరి గురించి కూడా అతను వివరించడం చాలా చక్కగా ఉంది. ఈ వివరాన్ని చెప్పుకుంటూ బాలంత్రపు వారు ఇక్కడ లోకోక్తి అలంకారాన్ని సమన్వయపరిచారు. ఎందుకంటే లోకోక్తి ఇందాక ఇది కూడా పరేషాం ఉపకారార్థం యో జీవతి సజీవతి లోకోక్తి, అది ఋగ్వేదంలో ఉండేటువంటి లోకోక్తి. అంతేకాదు పరేషాం పరోపకారార్థం ఇదం శరీరం అనే మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిదే ఉంది కదా. అలాగా లోకోక్తి అలంకారాన్ని సమన్వయించడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అయింది. ఆ పిల్లవాడు కూడా ఒప్పుకోలేదు. ముగ్గురు బయలుదేరారు, వారింటికి వచ్చారు. పిల్లవాడిని వధించి భోజనం సిద్ధం చేశారు. చాలా దయనీయంగా ఉంటుంది చూస్తే. అంతా అయిన తర్వాత వడ్డించడం అయిపోయింది. అయిన తర్వాత చూడండి విచిత్రం, నీవు నీ కొడుకును పిలువు అంటాడు ఆయన. ఆశ్చర్యం, నీవు నీ కొడుకును పిలువు అంటాడు ఆయన. ఎలా అంటే, లేదు నువ్వు గట్టిగా పిలువు వస్తారు అంటారు. అంటే అక్కడ చాలా చాలా గొప్ప పద్యం ఉందండి. రారా వణిగ్వంశ వారాశి హిమధామ, రారా వణిగ్వంశ వారాశి హిమధామ, రారా వికస్వరాంభోరుహాక్ష. కొడుకును పిలుస్తోంది అమ్మ. వికస్వరాంభోరుహాక్ష, రారా మహాఘోర వీర శైవాచార. చూడండి, రారా మహాఘోర వీర శైవాచార, రారా ఘనౌదార్య రాజరాజా, ఘనౌదార్య రాజరాజా. అది ఎంత ఉదారం అతనికి. ఇంకా రారా కుమార కంఠీ రవేంద్ర కిశోర, రారా సమగ్రధీరా, రారా సమగ్రధీరౌహిణేయ, రారా మనోభావాకార రూప విలాస, రారా అసార సంసార దూర. అలాగా చాలా గట్టిగా అమ్మ పిలుస్తూనే ఆ సిరియాళుడు పరిగెత్తి రావడం, అది శివభక్తి మహిమ, అది శివశక్తి యొక్క తపస్సు యొక్క వైశిష్ట్యం అన్నమాట. అది మనకి ఇక్కడ కనబడుతోంది. అంటే అమ్మతో కూడుకున్నటువంటి శివుడు అతన్ని పరీక్షించడానికి వచ్చాడు.
అలాగా ఆ తర్వాత వెంటనే రమ్మన్నాడు. తనతో పాటు ఆ పార్వతీ పరమేశ్వరులు మాతో పాటు కైలాసానికి రమ్మన్నారు. నేను వస్తే ఎట్లా, నాతో పాటు 1000 మంది వైశ్యులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లా అన్నాడు ఆయన. చూసారా, పరేషాముపకారార్థం అనేది అదే అనమాట. ఒక్క నేనే వస్తే ఎట్లా, స్వార్థం కాదు, అందరూ మరి నాతో పాటు వాళ్ళందరూ ఉన్నాడు కదా, వాళ్ళందరికీ కూడా మోక్షం ప్రసాదించు అన్నాడు. అది అలాగా చాలా చక్కటి వివరణ ఉంది. ఇక్కడ వారి ఔన్నత్యం, రమణ గారి ఔన్నత్యం, వినయం మనకి స్పష్టంగా కనబడుతుంది. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా అన్నారు అని వారి అభిప్రాయాన్ని యథాతథంగా తన పుస్తకంలోకి తీసుకొని చూపించారు ఆయన. విశ్వనాథ సత్యనారాయణ వారు ఇలా అన్నారు. కానీ మేము ఆధునికులుగా ఏం చేస్తాం, ఊరికి ఆయన తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం అంతే, ఏమి అనం. కానీ వారి యొక్క గొప్పతనం చూడండి. పూర్వ కవులపైన, విద్వాంసులపైన, భారతీయ సంప్రదాయం పైన వారికి ఉండేటువంటి గౌరవం, వెంకటరమణ గారికి ఉండేటువంటి గౌరవం మనకి ప్రస్ఫుటమవుతుంది ఇక్కడ. అలాగే ఎస్, తర్వాత తారకాసురుడి గురించి, తారకాసురుడి వలన దేవతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కూడా మా సార్ ఇక్కడ ఉన్నారు. చాలా పదాలు, మనం వాడే పదాలు చాలా కనబడతాయి చూడండి. అనుబుదప్పిరి, నొచ్చిరి, అలసిరి, ఆపద నొందిరి, దవదవలైరి, అదవదవలైరి, చీకాకుపడిరి, అంగలార్చిరి, విచ్చిరి, ఆరడి పొందిరి, భ్రమసిరి, పోరిరి, పల్లటలారిరి, బెగ్గటిల్లరి, ఇప్పటికీ బెంగటీలిరి అంటారు, బెగ్గటిల్లరి, వికాసికలైరి, సొలసిరి. ఇటువంటి పదాలన్నీ కూడా, ఈ పదాలన్నిటికీ కూడా సంబంధించినటువంటి అర్థాన్ని వివరించారు మనకి. ఇంకా ఈ తృతీయాశ్వాసములో పార్వతీ కళ్యాణ ఘట్టంలో వెంకటరమణ గారు హిమవంతుని భార్య అయిన మేనక గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సరే, కాళిదాసు మేనా మేనా అంటాడు, కానీ ఇక్కడ మేనక అని అన్నాడు. అంటే ఎందుకంటే అప్సరస మేనక వేరు, ఈ మేనక వేరు అని 66వ పేజీలో చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేనక గురించి. అదందరూ కూడా తప్పకుండా తెలుసుకోవలసినటువంటి విషయం. ఆ తర్వాత నారద మహర్షి రావడం, పార్వతీదేవిని చూడడము, పార్వతీదేవి శంకరుడికి, పరమశివుడికి భార్య కాబోతున్నది అని వివరించడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం కుమార సంభవంలో. ఇక్కడ హరవిలాసం కావ్యములు కూడా శ్రీనాథ మహాకవి చాలా చక్కగా వివరించాడు. కానీ పరమశివుడు తన అల్లుడవుతాడని తెలిసింది, కానీ ఆయనని అడగటానికి ఈయన పర్వతరాజు కదా, కాబట్టి కొంచెం అహం అడ్డు వచ్చింది. ఏమంటాడో మరి తెలియదు. కాళిదాస మహాకవి ఏమంటాడంటే, అభ్యర్థనాభంగ భయేన సాధు మాధ్యస్థమిష్టేప్యవలంబతీర్థే అంటాడు కాళిదాస మహాకవి. ఇక్కడ ఈయన కూడా చాలా చక్కటి పద్యం వేశారు. తన్నడుగరాని శివునకు కన్నియ నెట్లిత్తును, అది తన్నడగరాని శివునకు కన్నియ నెట్లిత్తును, అతని కారుణ్యము నాకెన్నడు సిద్ధించును అని అన్నగపతి ఆత్మదలచే ఔత్సుక్యమునన్ అని. ఆ విధంగా ఇలా ఈ సంఘటనను నారదుడు వచ్చి పార్వతీదేవికి సరైన వరుడు శివుడే అని చెప్పినటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా చాలా చక్కగా సరళమైనటువంటి తెలుగులో మనకి వివరించారు వెంకటరమణ గారి పుస్తకంలో. అలాగే పర్వతరాజు తన సర్వకామ్యములు సిద్ధించినట్లు భావించి సంతోషముతో భార్య అయిన మేనకాదేవి అభిప్రాయాన్ని తెలియగోరి ఆమె వైపు చూశాడు. కుమార్తె వివాహ నిర్ణయ వేళయందు తండ్రి కంటే లోకమున తల్లికే ఎక్కువ అధికారము కలదు, అది తల్లికే అధికారము కలదు.
మేనకాదేవి తన అంగీకారాన్ని ఆమె చూపులతోనే చాలా వినయంగా భర్తకి తెలిపిందంట. చాలా చక్కగా, ఎంత చక్కగా వివరించారు వారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పద్యాలన్నీ తీసుకుంటే ఈ పుస్తకం అంటే వారి ఉద్దేశం దీనికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా 4-5 పదాల్లో వాక్యాల్లో వివరించారు వారు సంక్షిప్తంగా. ఇంకా ఇలాంటి లోకానికి కూడా కావాల్సింది అదే, చాలా సంక్షిప్తంగా అందివ్వాలి, అంతే, సద్యఫలం కావాలి. ఇక్కడ జ్యోతిషకు సంబంధించినటువంటి ఇంకొక విషయాన్ని ప్రస్తావించారు వారు. మైత్ర ముహూర్తముననుత్తర ఫల్గుని నక్షత్రంబునకు చంద్రయోగంబు కలుగుచుండ పతివ్రతావతాంగులకు అంటూ అనేటప్పుడు మైత్ర ముహూర్తం గురించి చాలా చక్కగా వివరించారు. బహుశా చాలా చాలా గొప్పలు చెప్పుకునేటువంటి జ్యోతిష పండితులకు కూడా క్లిష్టంగా ఉంటుంది. ఇది 92వ పేజీలో ఉంది, మీరు కావాలన్న వాళ్ళు చూసుకోవచ్చు. 4వ ఆశ్వాసంలో 78వ పద్యము. అలాగే సప్తమాతృకల గురించి చాలా చక్కటి పద్యం ఉంది. ఆ సప్తమాతృకలు ఎవరు, ఏంటి, ఎలా ఉన్నాయి, ఏ ఏ పురాణాల్లో చెప్పారు, ఎట్లా ఉన్నాయి అనేటువంటి వివరణ మనకి చాలా చక్కగా ఉంది ఈ కావ్యంలో, ఈ హరవిలాస పరిచయం పుస్తకంలో. ఇవన్నీ ఇవ్వాలంటే ఇంతకుముందే నేను ఆరంభంలో చెప్పాను, అది వారి ఏకైక దీక్ష. లోకానికి ఒక ఉత్తమమైనటువంటి పరిచయ గ్రంథాన్ని అందివ్వాలి, అది తపస్సు, అది వారి దీక్ష. ప్రాచీన కావ్య సంపదను ఈనాటి వారికి సులభమైన రీతిలో సంప్రదాయబద్ధంగా అందించడమే వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ ఆధునిక లోకానికి తెలియజెప్పవలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా, ఏ విషయాలు అవసరం ఈ లోకానికి. ఇప్పుడు మనకి కొత్తగా పెట్టారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని, భారతీయ విజ్ఞాన పరంపర అని. సో ఆ భారతీయ విజ్ఞాన పరంపర ఎక్కడ అవసరం వస్తే అక్కడ వారు వివరించడానికి ప్రయత్నం చేశారు. ఇక పంచమాశ్వాస కథ కొంచెం విలక్షణమైనటువంటి కథ. తన సాధారణ స్థితిని మాని పరమశివుడు ఆనందంగా గడపడం, తన ఇచ్ఛగా తిరగడం, ప్రమథగణములు ఆగడాలు, మామగారి అసహనాన్ని గమనించినటువంటి శివుడు దారుకావనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మునులతో కూడా సంభాషించడం వంటి అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ వెంకటరమణ గారు 18 జాతుల గురించి వివరించారు. చాలా చక్కటి వివరణ. మనకు నమకం చమకంలో కూడా వేదం వివరించింది. వాటిని మరిచి మనల్ని మరిపింపజేసి కులం అనేటువంటి దాన్ని పైకి తెచ్చి దేశములో అంతా కూడా అశాంతిని కలిగిస్తున్నారు జనం. అలాగే ఇంకా సూచన వచ్చింది కాబట్టి ముగింపుకు వస్తున్నాను. ఇంకా నిజానికి ఈ పుస్తకం గురించి ఇంకొక 2 గంటలు మాట్లాడాలి, కానీ సరే, అదే అవగతోస్మి. చదువు సామములేడును గండుగోయిలల్ తుమ్మెదలాలపించు పరితోషమున ప్రణవాక్షరంబులన్ అనే పద్యాన్ని వివరిస్తూ రథంతర, వైరాజ, అభివైఖ్యాస, వామదేవ్య, శాశ్వర, దైవత, అభింపక్త అనేటువంటి 7 సామముల పేర్లు చెప్పారు. వారు యార్లగడ్డ బాలగంగాధరరావు గారు చెప్పారని వీరు చాలా చక్కగా తన వినయాన్ని ప్రకటించుకున్నారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక చాలా ఆశ్చర్యం కలిగించేటువంటిది, మన హృదయానికి అత్తుకునేటువంటిది, మనకి తెలియాల్సిన, మనం బాగా సంతోషపడేటువంటిది. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అందరూ కలిసి విఘ్నేశ్వరుని పూజించారట. ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించినటువంటి విధానాన్ని రాక్షసులు పూజించడం ఏంటి? రాక్షసులు, దేవతలు అందరూ కలిసి విఘ్నేశ్వరుని పూజించారట. ఆ విఘ్నేశ్వరుడి పూజ గురించి చాలా చక్కటి పద్యం ఉంది. ఆ పద్యానికి ఎందుకంటే ఆ పద్యంలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు పద్యం చదివితే మనకి తెలియదు, వారి వ్యాఖ్యానం చదివితే తెలుస్తుంది. అది పేజ్ నెంబర్ 121లో మనకి కనపడుతుంది. ఇలాగే
ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇంకా పౌండ్రకో భీరుకశ్చాపి వంశకశతపోరకః కాంతారస్తాపసేక్ష్వశ్చ కాండేక్షు సూచిపత్రకః అని. చెరుకుల్లో ఇన్ని రకాలు ఉంటాయని మనకి తెలుసా అండి? చెరుకుల్లో కూడా ఇన్ని రకాల చెరుకులు ఉంటాయంట. అంటే పౌండ్రక అనేటువంటి చెరుకు రసం అంటే విఘ్నేశ్వరుడికి ఇష్టమని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ విషయాన్ని మనకి చాలా స్పష్టంగా చెప్పారు వారు. ఇంకా ఇందాక చెప్పినట్టుగానే అనేక విషయాలు ఉన్నాయి. పూర్వులు తెలిపినటువంటి విశేష వ్యాఖ్యానాన్ని ఉట్టంకించడం, అవసరమున్న చోట వ్యాకరణ నియమాలను తెలపడం వంటి అనేక విశేషాలతో పాటు శ్రీనాథ కవి పద్యంలో ఉన్నటువంటి విశేషమైన అలంకారములను సమన్వయించి చెప్పడం. దాంట్లో ముఖ్యంగా వీరు చెప్పినటువంటి అలంకారాలు, ఉదాత్తాలంకారం మనకి ఎక్కడ కనబడదు, చాలా చోట్ల ఉదాత్తాలంకారం, లోకోక్తి అలంకారము, పరివృత్తి అలంకారం అండి. మనకి ప్రాచీన కాలంలో పరివృత్తి అలంకారం చాలా ఉండేది. దాని ఏదో ఆంగ్లంలో బార్టర్ అంటారు, ఏదో అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకోవడం. పరివృత్తి అలంకారము, పరికరాలంకారము, రూపకాలంకారము, స్వభావోక్తి అలంకారము, ఇటువంటి అలంకారాలన్నీ కూడా సమన్వయం చేసి చూపించారు అనేక పద్యాల్లో వారు. అందుకే ఇక్కడ ఒక పద్యంతో ముగిస్తాను. శూద్రకుడి పద్యం శ్లోకం అది. గుణప్రవాలం వినయ ప్రశాఖం విశ్రంభమూలం మహనీయ పుష్పం తం సాధువృక్షం స్వగుణై ఫలాఢ్యం సుహృద్విహంగా సుఖమాశ్రయంతి. అది సుహృద్విహంగా సుఖం ఆశ్రయంతి. వారు మనకి ఈ కల్పవృక్షాన్ని అందించారు. మనమందరం కూడా దీన్ని ఆశ్రయించాలి. అప్పుడే వారి యొక్క తపస్సుకు ఫలితం లభిస్తుంది అని శూద్రకుడి మాటల్లో చెప్పి, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ముందు నాలుగు మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వస్తి.